నా పిల్లం ఎక్కడో పోయింది కదరా, ఎక్కడి లేదు ఇక్కడ, అసలు ఎట్లా వెళ్ళిపోయింది అది. వారిని ఇది వాకిలి లాక్ చేసుకుని వెళ్ళిపోయింది ఎక్కడికో. నువ్వు ఇది ఎక్కడో బీగం వేసుకుని వెళ్ళిపోయింది కదరా. వారిని నా పిల్లం ఎట్టిపోయిందిరా నాయన. ఎక్కడుందిరా ఎక్కడుందిరా రా. వారిని కాదే ఎట్లా పని చేస్తున్నావు కదే నువ్వు. కాదే నువ్వు ఏమని అడిగింటే నేను ఇప్పిస్తాను కదే. నువ్వు అలిగి ఇక్కడ వాడి దగ్గరకు వస్తున్నావు కదే. వాడితే ఏముందని వాడుతూ ఉన్నావు. ఇలాంటి పని చేస్తావు అనుకోలేదు కదే నేను. వాడైతే అన్ని ఇప్పిస్తాడు, నువ్వేమి ఇప్పిస్తావు? వాడు అన్ని పెడతాడు, నువ్వు పెడతావా? అయి నువ్వేం. వాడైతే అన్ని ఇప్పిస్తాడు, నువ్వేమి ఇప్పిస్తావు? వాడు అన్ని పెడతాడు, నువ్వు పెడతావా? అయి నువ్వేం అడిగినా నేను ఇప్పిస్తా కదే. నువ్వు ఒక మాట అడగాలి కదే. నువ్వు అలిగి వాడుతూ వచ్చేస్తే ఎట్లే నువ్వు. నేను రాను పో, నేను వీడియో కావాలి. ఏది అంత పని చేయదు రాయే, మనం పోదాం ఇంటికి రాయే. నాకు వీడియో కావాలా? వీడియో అయితేనే అన్ని పెడతాడు. ఏం పెడతా అంటా వాడు? అరే ఆగరా, నువ్వు ఇల్లు కాలే నేను ఎడుతావు. నువ్వు వీడికి అగ్గు పెట్టిమని నువ్వు అడుగుతున్నావు నన్ను. నీదే ఇట్లయితే కాదురా. నేను సర్ప్రైజ్ దగ్గర పోదాం రాయే మనం. ఏ రా నేను సర్పంచ్, మీరే నాకు పంచాయతీ చెప్పాలి సర్పంచ్. నా పిల్లము నేను పండగకి చీరిప్పి లేదని నన్ను వదిలేసి వేరే వాడితో లేచి పెంచాడు సర్పంచ్. మీరే పంచాయతీ చెప్పండి సర్పంచ్. ఏమో ఒక చీర కోసం అంటుపోయినావా? మళ్ళీ ఏం చేయాలి? అన్ని వీడియో ఇస్తాడు. చీర గౌరవం పండుగ జరుగుతుంది, మా ఊర్లో బడ్జెట్ జరుగుతుంది, దానికి ఇప్పిస్తాను అన్నాడు. దానికి వాంతానే ఉన్నాను నేను. వాడు నాకు వాడే కావాలా. ఏమ్మా తెల్లగున్న పిల్లోడా? ఇక చూస్తే కొంచెం నల్లగా ఉన్నాయి పోయినా నువ్వు. సర్పంచ్ నేను అప్పుడు తెల్లగుంటే ట్రాక్టర్లో పోయి నల్లగా అయినాను. దేవుడా కాదే మరి ఇంట్లో ఉండే పిల్లలు ఎవరే మరి? వీనికి పుట్టినోళ్ళ. వీడు ఫస్ట్ నుంచి నాకు పరిచయం ఉండే. వీనికి పుట్టినోళ్ళే మళ్ళీ వాళ్ళ కాదు. ఎట్లా నా చీర అదే చీరిప్పిస్తా అంటారు ఎట్లా? అబ్బా అదే చీర నేనే ఇప్పిస్తాను రా. మా ఊరికి వాళ్ళు చంపిస్తాను నువ్వు. మళ్ళీ వాడిని ఊరికి చంపిడుసు కదా సర్పంచ్. అప్పుడే ఇప్పించింటే ఎవరు చీరిప్పిస్తే వానికే పోతావు కదా. ఇది ఎట్లా ఘోరం పండుగ.